ఓయ్ వస్తున్నాను ఇడ్లీ వేస్తున్నాను అత్తయ్య గారికి. మరి అదిగో ఎంత టైం అయింది కదా. ఏ టైం ప్రకారం జరిగిపోవాలి. సరిగా ఏంటి భాగవతం అంతా? ఏం భాగవతం? సొంత మార్కెట్ లా ఉంది ఏంటి? టీపాయ్ మీద పెట్టానవ్వా. సొంతలో ఇలా పోగులు పెట్టి అమ్ముతారు అలా ఉంది ఇక్కడ. కాదండి, మీరు రోజు హెల్తీ డ్రింక్ తాగుతున్నారా? హెల్తీ డ్రింక్ ఏంటి సంబంధం బాబు? ఉదయం మరి ఏమిటనుకుంటున్నారు? మీరు అన్ని రెడీ చేసి అక్కడ పెట్టేస్తే మీకేం తెలియట్లేదు. గ్లాస్ బాగోతానికంటే మీరు మరి అంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఏంటి ఇవే నేను అన్నీ అక్కడ చేసి రెడీగా పెడితే వేడి నీళ్ళు కాచుకుని కలుపుకుని రోజు నేనే కషాయం కాచుకుంటున్నాను అని అందరికీ చెప్తున్నారు. అదే మరి వీటి పేర్లు చెప్పగలరా మీరు? ఇందులో ఇదేదో పుదీనా ఉంది, ఇదేమో తేనె, ఇది ఒకటి తెలుస్తుంది. నిమ్మకాయ, ఉప్పు. నేను చెప్పనా? చెప్పు, నాకు అర్థమవట్లేదు. అదిగోండి, అవేంటి లవంగ మొగ్గలు, వాము, జీలకర్ర, సోంపు, తర్వాత ఏమో యాలక్కాయలు, దాల్చిన చెక్క, మిరియాలు, ధనియాలు, తర్వాత టీ ఆకు వాడతాం కదా మనం, టీ ఆకు, తర్వాత ఏమో ఇంగువ. ఇదిగోంది చూసారా పసుపు. పసుపు అంటే పసుపు వేసుకోకూడదు, పసుపు కొమ్ములు కొట్టుకోవాలి. అది పసుపు కొమ్ములండి. ఇది లెమన్ గ్రాస్ మన దొడ్లో ఉంది కదా, గడ్డి కూడా పెట్టారన్నమాట. లెమన్ గ్రాస్, అది నిమ్మగడ్డి, లెమన్ గ్రాస్. ఇది చూసారా అల్లం, డ్రై అల్లం మాట, డ్రై అల్లమే వెయ్యాలి. ఉప్పు, ఇగో తులసాకులు, లవణం, తులసాకులు, పుదీనా, ఇదిగో తేనె. తేనె కావాలంటే తేనె కలుపుకుంటున్నారు మీరు, లేదంటే నిమ్మకాయ కలుపుకుంటున్నారు. ఇవన్నీ కలిపి నేను చేసి డబ్బాలో పోసి అక్కడ పెడితే అప్పుడు మీరు తాగుతున్నారు. రోజు ఇదే కదా తాగుతున్నారు. ఇన్నేళ్ళ నుంచి మీరు ఎన్నేళ్ళ నుంచి తాగుతున్నారా? మరి అన్ని 12 ఏళ్ళ నుంచి ఇవే కలుపుతున్నాను. మీరు ఇవాళ 15 ఇంటికి వచ్చేస్తారు కదా, అందుకని దుకాణం అంతా మీ కంటికి కనిపించింది. లేదంటే నేను ఎంత శ్రమపడి దాస్తుంటే మీరు తాగుతున్నారు. పౌడర్ చేసి అక్కడ ఎడితేను మీరు హెల్తీగా ఉండడానికి ఇదే కారణం. శబాష్ సుధా, శబాష్. మీరు ఎలాగా అంటారు కదా, నాకు నేనే అనుకుంటున్నాను. చెప్పించుకుంటున్నానా? అవునా? అదండి మీ హెల్త్ సీక్రెట్. దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్. బయట పెట్టకేంటి మొత్తం అందరికి తెలుస్తుంది ఇప్పుడు.